మరి బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చినప్పటికీ కేవలం స్వల్ప ఓటింగ్ తేడాతో 1.8% తేడాతో మాత్రమే మనం ఓటమి పాల్గొనడం జరిగింది. దాదాపు ఒక 14-15 సీట్లలో కేవలం 5-6 వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాల్గొనడం జరిగింది. ఆ 14 సీట్లలో ఒక 7 నుంచి 10 సీట్లు మనం గెలిచినా ఈరోజు ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఉండే విషయం కూడా మీకు తెలుసు. 5-6 నెలల కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని? 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం ఏమంటే నిజంగా అప్పుడప్పుడు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే అధికారం కోల్పోయినందుకు బాధ ఏం లేదు. ఎందుకంటే అధికారంలో ఎవరు శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం దిగాల్సిందే. దిగడం తప్పేం లేదు. మార్పు కూడా అప్పుడప్పుడు మంచిదే. ఎందుకంటే ఇవాళ 5-6 నెలల్లోనే తెలంగాణలో ప్రజలకు కూడా అర్థమైంది. మార్పు మార్పు అని ఓటేసిన పాపానికి ఏం జరిగింది, ఏం జరుగుతా ఉందనేది కూడా అర్థమవుతా ఉంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మేము చాలా వర్గాలు ఎవరైతే ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన మరి సోదరులు ఉన్నారో వాళ్లకు దురదృష్టవశాత్తు దూరమైన, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత. ఎందుకో తెలియదు కానీ 10 సంవత్సరాలలో, గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడా చేయనంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కోసం పనిచేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వ ఉద్యోగాలలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో మొత్తం 10 ఏళ్లలో ఏదన్నా ఒక్క ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసిందా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఎన్నికల సమయంలో అడిగితే సమాధానం లేదు. ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నాం. 2000 హామీలుంటే ఒక్క హామీని, ఆ 13లో ఒక్క హామీ అమలు చేసి ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నేను అన్ని అమలు చేసినా అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కర్రుగాచి వాల్త పెట్టాల్సింది మీరే అనే మాట, విద్యావంతులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే, మీరు ఉదాసీనంగా ఉంటే ఆయన మరిన్ని అబద్ధాలు ఆడుకుంటూ నేను అసలు రేపు హామీలే ఇయ్యలేదంటాడు. నేను 420 హామీలు ఇయ్యలేదు, గ్యారంటీలు చెప్పనే లేదు, ప్రజలేదో క్రమంలో పడి నాకు ఓటేసినారని చెప్పి బుకాయించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. మీరు ఇంకొక విషయం గమనించండి. ఈ ముఖ్యమంత్రికి ఎంత విశ్వాసం ఉంది అబద్ధాల మీద అంటే, ఆయన పాప నిజాన్ని చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కాదు. రేవంత్ రెడ్డి ముందే చెప్పినాడు. ఏం చెప్పినాడు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు. మేము చూసారా వీడియో? చూడలేదు మీరు? చూడకపోతే హరిప్రియ గారికి చెప్పి ఆ వీడియో మళ్ళీ పంపిస్తాను, చూడండి. చాలా నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పేం లేదు. ఏం చెప్పిండు? ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తాము రాజకీయ నాయకులు అని చెప్పి చాలా నిజాయితీగా చెప్పింది. తప్పు ఆయనది కాదు, తప్పు మనది. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పు అవుతుంది, మోసం చేసిన వాడు తప్పు అవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నాను, మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మొదటి సంవత్సరం లోపలే, 1 ఇయర్ లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు ప్రభుత్వంలో. చెప్పిండా చెప్పలేదా? చెప్పిండా? మీరు అసలు వినలేదా? మీరు వినకుండా ఊరికే ఉద్దేశించారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి అబద్ధం చెప్పడానికి? ఇవాళ ఆయన చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చిండు 30,000 ఉద్యోగాలు? ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత నియామక పత్రం, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది? ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి. పిల్లలు పుట్టినరంట, పెళ్లి కాలేదంట, సంసారం అయిపోయిందంట, పిల్లలు మాత్రం పుట్టినరంట. ఎట్లా పుట్టినరా? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, పరీక్ష పెట్టలేదు, ఇంటర్వ్యూ కాలేదు, పిల్లలు ఎట్లా పుట్టిన స్వామి? ఉద్యోగాలు ఎన్నికలు వచ్చినాయంటే బుకాయిస్తున్నాడు, దబాయిస్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన పో అంటున్నాడు. ఆయన ఇచ్చిన 2 లక్షల